ఈరోజు బైబిల్ అధ్యయనం మార్కు సువార్త 14వ అధ్యాయం 54 నుండి 72 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, మేము మీ వాక్యాన్ని చదివినప్పుడు మిమ్మల్ని బాగా తెలుసుకోవడానికి, ప్రేమించడానికి మరియు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆమెన్. మార్కు సువార్త 14వ అధ్యాయం 54వ వచనం నుండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకునుచుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదకిరిగాని ఏమీయూ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతిపని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతిపని కాని మరియొక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసునడిగెను. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తు నీవేనా అని ఆయన నడుగగా, యేసు, అవును నేనే, మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పనియేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగువేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. పేతురు ముంగిటి క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి పేతురు చలికాచుకునుచుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతట కోడి కూసెను. ఆ పనికత్తె అతనిని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను. అతడు మరల నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు గదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకునుటకును ఒట్టుబెట్టుకునుటకును మొదలుపెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక, కోడి 2 మార్లు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకుని తలపోయిచు ఏడ్చెను. 72 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.